నమస్తే సార్. నమస్కారం సార్. బాగున్నావా? బాగున్నా సార్. ఏం పేరు మీ పేరు? సార్ నా పేరు మహేష్ సార్. మహేష్. ఏం ఇంటి పేరేంటి? కొలుపుల. కొలుపుల మహేష్. అవును సార్. మీ నాన్నగారి పేరేంటి? నాన్న పేరు గుట్టయ్య, కొలుపుల గుట్టయ్య. మీ అమ్మగారు? అమ్మ పేరు భారతమ్మ సార్. ఏ ఊరు మీది? చిన్న నిజాంపేట్, దుబ్బాక మండల్, సిద్దిపేట జిల్లా. టెన్షన్ పడకు, ఫ్రీగా మాట్లాడు సార్. ఒక ఫ్రెండ్ లాగానే మాట్లాడు. సార్. నా పేరు రఘునందన్. సార్. తెలంగాణ కళారత్నాలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సార్. దీనిలో ఆర్టిస్టులు అందరినీ ఒక దగ్గర ఒక గొడుగు కింద పెట్టాలని నేను జస్ట్ ఒక చిన్న ప్రయత్నము. సార్. మీ అందరూ సహకరిస్తారు. సార్. చాలామంది చేశాను ఆల్రెడీ. సార్. మీ గురించి చెప్పండి సార్. ఏమో సార్, చిన్నప్పటి నుంచి డాడీతో వెళ్ళా. ఆ తాతలు కథలు చెప్పారు. అండ్ మళ్ళా మా తాతల నుంచి మా బాపులకు వచ్చింది సార్. మా బాపుల నుంచి మా బాప ఏమట మేము పోయేవాళ్ళం. ఓకే. మేము పోయి చిన్నప్పటి నుంచి బాపుతోడు పోయి ఫస్ట్ డోలు కొట్టడం. డోలు కొట్టిన తర్వాత తాళం నేర్చుకున్నాం. తాళం నేర్చుకున్న తర్వాత మెల్లగా బాపు చేతి పట్టుకొని కాబట్టి లేవు నువ్వు చెప్తావు లేవురా అని కాళ్ళ గజ్జలు కట్టింది సార్. చిన్న అప్పుడు ఎంతో సార్, నేను 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నా. గజ్జలు కట్టుకొని ఆయనతో బాపు లేపగానే ఆయనతో లేచాను సార్. లేచి గంగ ప్రార్థన చేయమన్నాడు సార్. భయం అయింది నాకు. నాకు వెనకంటే భారతంగా ముంగట జనాలు ఉన్నారు కదా సార్, స్టేజ్ పేరు ఉంటుంది. భయం అయింది. 2 సార్లు అన్నాడు, 3 సార్లు, అట్లా 5 సార్లు. ఆయన ఇంకా ఉన్నారా? ఉన్నాడు సార్. అయితే 5 సార్లు చెప్పిన తర్వాత నేను భయం అని ఏం సప్లై చేయలే. ఎడమ చేతితోటి చెంప మీద సంపుడు తప్పింది సార్. సరస్సుడు తరిస్తే సార్ నేను 10th క్లాస్ చదివినా సార్. 10th క్లాస్ చదువు మానేసిన చేసిన సార్. ఇప్పుడు చదువు బంద్ చేయొద్దు, ఒక పని చేయి, మంచిగా చదువుకో సార్. అతను MBA చేసిండట. చదువును ఖరాబ్ చేసుకోకు సార్. ఇది నీ జీవనోపాధే సార్. చదువు కూడా పెంచుకో. చదువు పెంచుకుంటే ఏమైతుందంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది సార్. అట్లా చదువుకో. ఆ ఓపెన్ యూనివర్సిటీలు అవి ఇవి సార్ ఇంటి దగ్గరనే కూర్చొని చదువుకోవచ్చు ఇప్పుడు ఎంత అంత. అవును సార్. అవును. కొంచెం కష్టపడి ఏం పర్లేదు. ఓకే సార్. దీనిలో కష్టం ఉంది సార్. దాని కూడా కొంచెం బ్రెయిన్ ఏమవుతుందంటే నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. అవును సార్. కాబట్టి నువ్వు ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్, వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు నీకు అది ఉపయోగపడుతుంది. అవును సార్. సరే చెప్పండి ఇంకా. అయితే కొట్టిండు చెంప మీద అంత ఎడమ చేతితో కొట్టిండు సార్. 5 ఏళ్ళు ఇట్లా వచ్చిన 5 రోజులు ఉన్నాయి సార్. అబ్బా. ఇక మళ్ళా అదే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్. అదే సార్, మెయిన్ ఇంపార్టెంట్ అదే. అయితే అయిపోయినాక 10 రోజుల దాకా నాన్నతో నేను మాట్లాడలే. ఈ రోజు మందిలో కొట్టి స్టేజ్ పైన కొట్టినాయి కదా సార్. మనకి భయం అయింది స్టేజ్ కొట్టగానే ఆయన 10 రోజులకు గంగభారతం చేసిన సార్. మొత్తం గంగభారతం వచ్చేసాను. గంగభారతం చేసిన ప్రజలను 1 అవర్ దాకా ఆపే శక్తి వచ్చింది సార్. ఎప్పటికి 10 days కష్టపడ్డా సార్. రైట్. ఓకే. చేసి ఏం కళాకారులు మీరు? ఒగ్గు కళాకారులు. ఒగ్గు కథ, ఒగ్గు పట్నాలు, ఒగ్గు డోళ్ళు సార్. మొత్తం మీకు దాని గురించి అంతా తెలుసుకున్నారా? ఇంకేడు సార్, ఇప్పుడే కదా మనం. ఎవరి దగ్గర నేర్చుకున్నారు సార్? నేను ఒగ్గు డోళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అన్న రవణ దగ్గర. అన్ననే రవణ మాకు అన్నం పెట్టింది. ఇప్పుడు మా సిద్దిపేట జిల్లా వల్ల ఇప్పుడు మేము అందరం కళాకారులం బుక్కేడు అన్నం తింటున్నాం అంటే అది అన్నదయ్య సార్. అన్ననే నేర్పించింది. అన్నదయనే. ఓకే. వారికి రుణపడి ఉండండి. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర టీంలో? సార్ మా విలేజ్ మందం అయితే 20 members ఉన్నాం సార్. జిల్లా మొత్తం అంటే నువ్వు ట్రైనింగ్ ఎంతమందికి ఇచ్చావు సార్? ఇంకా నేను ఇవ్వలేదు సార్. ఇవ్వలేదా? ఇంకా నేర్చుకోవాలి సార్. నేర్చుకోండి. ఇంకా మంచిగా నేర్చుకొని ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఇచ్చావు సార్? ఇప్పుడైతే మన తెలంగాణలో ఇచ్చాను సార్. అన్ని బోనాలు ఇవి టెంపుల్ దగ్గరనే చేసిన. ఇంకా ఇతర దేశాలకు ఇంకెళ్ళలే, స్టేట్లకు వెళ్ళలే. సో ఇంకా బాగా నేర్చుకొని ఇంకా సార్ బాగా ప్రజెంట్ చేయండి సార్. ఏమైనా అవార్డ్స్ వచ్చాయి నీకు? ఇంకా లేదు సార్. ఇప్పుడు చిన్న పిల్లవాడిని. అవును సార్. సో నేర్చుకుని ఎవరైనా పిలిస్తే వెళ్తావు కదా? వెళ్తా సార్. సో ఈ ప్రేక్షకులు మన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అందరికీ శనార్థి. మా సిద్దిపేట జిల్లా, నా పేరు కొలుపుల మహేష్. ఎక్కడన్నా ఒగ్గు డోలు ప్రోగ్రామ్స్ ఉంటే మాకు చెప్పండి. అండ్ అలాగే ఒగ్గు కథ కూడా ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ ఉంటే మాకు చెప్పండి. మా సిద్దిపేట జిల్లా, నా పేరు కొలుపుల మహేష్. అందరికి శనార్థి. మీ నెంబర్ ఎప్పుడు? నా నెంబర్ 9948572227. మళ్ళీ ఒకసారి 9948572227. ఓకే ఫ్రెండ్స్, మంచి కళాకారులు వీరు. ఇంకా వీరు మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మీరు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా అవసరాలు ఉంటే వీళ్ళకి ఫోన్ చేయండి, వీరు మీకు సహకరిస్తారు. థ్యాంక్ యూ. సెల్యూట్.